ఇక ఏపీలో తెల్లవారుజాము నుంచి పెన్షన్ల పండుగ వాతావరణం నెలకొంది. పల్నాడు జిల్లా పెదకూరపాడు, అమరావతి, అచ్చంపేటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ముందుగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కూటమి నాయకులు, కార్యకర్తలు. అనంతరం గడప గడపకు తిరిగి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేశారు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. పెన్షన్లు పొందిన లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈరోజు దివ్యాంగులు పెన్షన్దారులు నా పేరు కరిముల్లా అండి. నేను వికలాంగుడిని. కాకపోతే ఇప్పుడు మన రాష్ట్రంలో ఇచ్చిన ఈ వికలాంగుల పెన్షన్లు పెంచడం మాకు ఆయన దేవుడితో సమానం. మాకు కనిపించని దేవుడు అల్లా అయితే కనిపించే దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారి రుణం మేము తీర్చుకోలేము. ఆయన ఉన్ననాడు ఆయనకే మేము మా సహాయ సహకారాలు అందిస్తాం. ఏ విధంగా అనిపిస్తుంది? మాకు దేవుడితో సమానం అని అంటున్నాం కదండి. దేవుడే మాకు ఆయన. ఈ రోజున పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో జరుగుతుందండి. ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి మేము పెన్షన్లు వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ పెన్షన్ అందజేయడం జరుగుతుంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు ఉదయం 6 గంటలకే పెనమాక విలేజ్లో వీధుల్లోకి వచ్చి ఇంటింటికి తిరిగి పెన్షన్ అందజేయడం జరుగుతుంది. అట్లానే మేము ఉదయం 6 గంటలకే లేమల్లి గ్రామంలో, అమరావతి మండలం లేమల్లి గ్రామంలో స్టార్ట్ చేసి ఆ తర్వాత అది ముగించుకుని ఆ కార్యక్రమం ఇప్పుడు పెదకూరపాడు మండల హెడ్ క్వార్టర్లో పంపిణీ చేయడం జరుగుతుందండి. ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారు పెంచిన పెన్షన్ను ఆస్వాదిస్తూ ప్రతి ఒక్కళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి యొక్క సంతోషానికి అవధులు లేవు. చంద్రబాబు నాయుడు గారికి ఆశీస్సులు అందజేస్తున్నారు.